హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది కదా. ఇది మనందరికీ తెలిసిందే అనమాట. ఈ ఏఐ డేటా సెంటర్ మన విశాఖపట్నానికి రాగానే మన తెలుగోళ్ళే కొంతమంది కుళ్ళి ఏడుస్తున్నారనమాట. ఎందుకంటే తమిళనాడుకి వెళ్లకుండా ఆంధ్రాకి రావడం ఏంటని ఏడుస్తున్నారు. మన ఆంధ్రాలో వచ్చినందుకు సంతోషపడలేదనమాట. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు పెట్టుబడులు పెట్టనందుకు తమిళోళ్ళు కొంచెం బాధపడుతున్నారు. పైగా సుందర్ పిచాయ్ కూడా తమిళవాడే. అందుకే వాళ్ళు బాధపడుతున్నారు. ఇదేంట్రా మన తమిళోడు అయ్యి ఉండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడం ఏంటనే వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళ బాధలో ఒక అర్థం ఉంది, అది సహజం. కానీ మన తెలుగు వాళ్ళు బాధపడుతున్నారు ఫ్రెండ్స్. ఇదేంట్రా తమిళనాడులో పెట్టకుండా ఆంధ్రాలో పెట్టాడు. ఇప్పటిదాకా మనం తమిళనాడుతో పోలుస్తూ ఆంధ్రాని తెగ తిట్టేసాం కదా. తమిళనాడు తోపు స్టేటు, తురుము స్టేటు అని పొగిడేసాం కదా. ఇప్పుడేమో ఇది తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టేశారు. ఇదేంట్రా ఇలా చేశారు అని తెగ బాధపడిపోతున్నారు ఫ్రెండ్స్. గత కొంతకాలంగా మీరు సోషల్ మీడియాలో గమనిస్తే తమిళనాడుతో పోలుస్తూ ఆంధ్రాని తిట్టడం, తమిళనాడులో కులగజ్జి లేదు, ఆంధ్రాలో కులగజ్జి ఉంది, తమిళనాడు డెవలప్ అయిపోయింది, ఆంధ్ర ఎప్పటికీ డెవలప్ అవ్వదు అని ఇలాంటి వీడియోలు, కామెంట్స్ ఎన్నో చూస్తుంటారనమాట. కొంతమంది పని కట్టుకుని ఇదే పనిలో ఉన్నారు. మన తెలుగులో ఒక బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్ ఇప్పుడు ఎక్కి ఏడుస్తున్నారు. ఆ బ్యాచ్లో ఎవరైనా మీ పక్కన ఉన్నారా? ఆ సమూహంలో వాళ్ళు మీ చుట్టాల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఆ తెలుగు సాంబార్ గాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.